హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చేయూత పథకానికి సంబంధించినటువంటి 4000 పదహారులు అలాగే 6000 పదహారులు ఎవరెవరికి ఇస్తారో, దీనికి ఎవరెవరు అర్హులు, అలాగే ఈ చేయూత పెన్షన్ ఎప్పటి నుంచి మొదలు పెట్టబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా సమాచారం తెలుసుకోబోతున్నాము. దీనికి మీరు చేయాల్సింది ఒకటే, వీడియోను చివరి వరకు పూర్తిగా చూడడం. వీడియో పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. తాము ఎన్నికల హామీల్లో ఇచ్చిన విధంగా ఈ పెన్షన్ పెంపు ఉంటుందని మంత్రి వెల్లడించారు. దీంట్లో ఉన్న హైలైట్స్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పంపిణీ, వికలాంగులకు నెలకు 6000, అర్హుల జాబితాను సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు. జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అయితే ఈరోజు 8 జిల్లాల వరకు పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది. ఇక కొత్త పెన్షన్ కొత్త చేయూత పెన్షన్ పథకానికి వస్తే, ఇదే నెలలో 28 తేదీ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందు కారణం వల్ల ఈ చేయూత పెన్షన్ని మార్చి 1 లేదా 2వ వారంలో అయితే ఈ కొత్త పెన్షన్ను మొదలు పెట్టబోతున్నట్టు ప్రభుత్వం అయితే సమాచారం ఇచ్చింది. ఈ కొత్త పెన్షన్ చేయూత పెన్షన్కి అర్హులు వీరే. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా తెలంగాణ వాసి అయ్యి ఉండాలి. తెలంగాణ వాసులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. దరఖాస్తుదారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన వారు అయి ఉండాలి. దరఖాస్తుదారు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, డయాలసిస్ రోగులు, పెలేరియా రోగులు మరియు ఎయిడ్స్ రోగులతో ఏదైనా ఒక వర్గానికి చెందిన వారై ఉండాలి. అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి. చేయూత పథకం కోసం అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, వయసు రుజువు కోసం జనన ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వైద్య ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇవి కాకుండా పథకానికి సంబంధించినటువంటి నిర్దిష్ట పత్రాలు అవసరం కావచ్చు. గత బీఆర్ఎస్ పాలనలో ఆసరా పింఛన్ ద్వారా 2000 అలాగే 4000 పదహారుల చొప్పున పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చిన విషయం తెలిసిందే. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ చేసి 2000 రూపాయలు వచ్చేవారికి 4000, అలాగే 4000 రూపాయలు వచ్చేవారికి 6000 చొప్పున ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నుంచి 15 నెలలు అయినా కానీ ఇప్పటివరకు అటు ఆసరా పెన్షన్ డబ్బులు లేదా కొత్త పెన్షన్ డబ్బులు కూడా జమ చేయలేదు. దీన్ని ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీన్ని సీరియస్గా తీసుకొని ఈ మార్చి నెలలో ఇవ్వడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చింది. ఇవైతే ఈరోజు పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి మరెన్నో వివరాలు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.